ఏంటి ఐఫోన్ అంత చీపా? ఎక్కడ? ఎలా? ఎప్పుడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. బేసిక్‌గా ఎలక్ట్రానిక్స్ అనేది చాలా కాస్ట్‌లీ. బట్ నేను ఎలా చీప్‌గా ఎలా తక్కువ రేట్‌కి తీసుకోవాలనేది చెప్తా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. హలో అందరికీ. వెల్కమ్ టు జగన్ జర్మనీ. సో మీరు చూసిన థంబ్‌నెయిల్ కరెక్టే. అంటే అది ఎలా కొనాలి, ఎలా చూడాలి, ఎలా స్ట్రాటజీ ఎలా వాడాలని నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్‌గా జర్మనీలో ఎలక్ట్రానిక్స్ చాలా కాస్ట్‌లీ కంపేర్ టు యూఎస్, కెనడా. కాకపోతే నాకేందంటే ఐఫోన్ కావాలి. బట్ అంత ప్రైస్ పెట్టి కొనలేము. సో ఏం చేయాలో అర్థం కాక ఏముంటదంటే మా దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంటది. పేరే సెకండ్ హ్యాండ్ మార్కెట్. అందులో కొత్తవి కూడా దొరుకుతాయి. ఆ కొత్తవి ఎలా కొనుక్కోవాలి అనేది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతది. నేను ఫస్ట్ టైం నేను ఎలా కొంటాను, ఎలా చేస్తాను అనేది మొత్తం స్క్రీన్ రికార్డింగ్ చేశా. ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్. సో మీరు ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూస్తే మీకు ఆ స్ట్రాటజీ అర్థమవుతది. ఎలా కొనాలి, ఎలా చూడాలనేది. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. బట్ బేసిక్‌గా ఒక ఫోన్ అనే కాదు, ఏ ఎలక్ట్రానిక్స్ అయినా ఒక జర్మనీ కాదు, ఈ స్ట్రాటజీ అనేది ఎక్కడైనా వాడొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్. రీసెంట్‌గా నేను ఐఫోన్ 30 రీసెంట్‌గా కాదు, లాస్ట్ జనవరిలో ఐఫోన్ 13 ప్రో మాక్స్ కొన్నా. అప్పుడు దీనికి కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి €1200 ఉండే. బట్ నేనైతే €800కే కొన్నా. €850కి కొన్నా. ఏంటంటే ఆల్మోస్ట్ €350 కంప్లీట్ అన్బాక్స్‌డ్ 100% ఛార్జింగ్, అంటే కంప్లీట్ కొత్తది. నేనే సీల్ ఓపెన్ చేశా. సో వాచ్ కూడా అంతే. వాచ్ కూడా అట్లనే కొనుక్కున్నా. ఈ వాచ్ కూడా ఆల్మోస్ట్ €350 ఏమో ఉండే. బట్ నేను €200 కొనుక్కున్నా. కానీ ఇందులో చాలా మోసాలు కూడా జరుగుతాయి. బట్ బీ కేర్‌ఫుల్. మీరు ఏదైనా చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే పెద్ద ఈ €1000, €800 అంటే చాలా ఎక్కువ అమౌంట్. మీరు ఏమన్నా అరే ఇలా కూడా చేయొచ్చు కదా అని మీకు అనిపిస్తే చిన్న చిన్నవి కొనుక్కోండి. చిన్న చిన్నవి కొనుక్కొని స్టార్ట్ చేసి తర్వాత పెద్ద పెద్దగా పోవచ్చు. సో మీరు స్కిప్ అవ్వకుండా మొత్తం ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లియర్‌గా అర్థమవుతది. మీకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కి మెసేజ్ చేయండి. నేను ఐయామ్ హ్యాపీ టు ఆన్సర్ యూ ఎనీ టైమ్. ఇది ఈబే క్లైనెన్స్ చికెన్ అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసు. ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత ఇక్కడ మనం ఐఫోన్ అని టైప్ చేద్దాం. ఐఫోన్ అని టైప్ చేస్తే సో నాకు ఇప్పుడు ఒక ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కొనుక్కోవాలని 14 ప్రో మ్యాక్స్ కొనాలని యాక్చువల్గా చూస్తున్నా కూడా నేను. ఇక్కడ చూస్తే 14 ప్రో మ్యాక్స్ 128 GB €930 ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ చేసి వీడు ఫేకా, నిజమా ఎలా అనేది చూద్దాం. అది ఎలా చూడాలంటే ఇక్కడ ఈయన ప్రొఫైల్ ఉంటుంది. హిటా అనేది అతని పేరు. అతని ప్రొఫైల్ చూస్తే తిను 27th అక్టోబర్ 2021 నుంచి యాక్టివ్ ఉన్నాడు. అంటే కొంచెం నమ్మొచ్చు అని ఉంటుంది. ఇక్కడ మనం ఇది నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేసినాం అనుకోండి, నా ప్రొఫైల్ వస్తుంది. అంటే ఆ ట్యాబ్లో ఓపెన్ చేసినా వస్తుంది. ఇది ఒకటే అన్సైగా అంటే వన్ సైగా ఆన్లైన్ అంటే ఒకటే అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు. సో అంటే నమ్మరాదు. ఎందుకంటే ఒకటే పెట్టి నేను రోజుల నుంచి నీ 2 ఇయర్స్ నుంచి సో ఫేక్ కూడా అయి ఉండొచ్చు. సో నేను ప్రిఫర్ చేయను. ఇక్కడ నేను 14 ప్రో మ్యాక్స్ 512 GB అమ్ముతున్నాను ఎవరు పెట్టిండు. సో ఇది నెక్స్ట్ ప్రొఫైల్ చూస్తే ఇక్కడ ఇతను కూడా ప్రైవేట్ పెట్టిండు. అంటే హీ డోంట్ వాంట్ టు షేర్ ద డీటెయిల్స్ అన్నట్టు. ఇతను కూడా వన్ సైగా ఆన్లైన్లో పెట్టిండు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. ఇది కూడా నమ్మద్దు. మనం ఇంకా వేరే వాటికి వెళ్తే ఇక్కడ చూద్దాం. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 256 GB పెట్టాడు. ఇక్కడ చూస్తే వీడు ఇయర్లో ఓపెన్ చేసిండు. చూద్దాం లోపల ఏముందో. ఇది కొంచెం బెస్టే ఉంది. ఎందుకంటే 4 పోస్టులు పెట్టిండు. మొత్తం 4 పోస్టులు ఇప్పుడు ఉన్నాయి. 22 మొత్తం టోటల్. సో కొంచెం నమ్మొచ్చు. సో ఇక్కడ బార్గెన్ చేయొచ్చు. నేనేం ప్రిఫర్ చేస్తా అంటే మోర్ దెన్ 60-70 పెట్టిన వదిలిన ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫోటో చూసుకోవాలి, అన్ని బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకోవాలి. తిను ఇప్పుడు ఒకటే ఆన్లైన్లో ఉంది. బట్ 37 పోస్ట్ పెట్టిండు. ఓకే. సో ఇలా చూసుకొని నేనైతే మోస్ట్లీ చెప్పినట్టు ఒక ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ రేటింగ్ ఉంది, మంచి రేటింగ్ ఉంది చూపిస్తా. నా రేటింగ్ కూడా చూద్దాం ఎట్లుందో. నేను కూడా కొన్ని పోస్టులు పెడతా ఉంటాను. నేను కూడా ఫోన్స్ అమ్ముతా ఉంటా, కొంటా ఉంటా. నా రేటింగ్ అంటే నేను మొత్తం 112 పోస్ట్ పెట్టినా. నా రేటింగ్ 100% నేను రిప్లై ఇస్తా. 10 minutes యాంటీ సైట్ ఉంది. ఇక్కడ చూస్తే సస్టైనబుల్ అన్నట్టు, అంటే కొంచెం మంచిగానే ఉంది నాకు కూడా. అలా చూస్తా. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక 14 ప్రో మ్యాక్స్ కొందామని ఒకరితోటి ఎట్లా బార్గెన్ చేసా అనేది కూడా అది కూడా చూపెట్టాలనుకుంటున్నా. ఇది ఫోన్ అనే కాదు, A to Z దొరుకుతాయి కంప్లీట్. మనం చెప్పినట్టు నేను కారు కూడా ఇల్లే కొన్నా, కారు ఇల్లే అమ్మినా. ఇప్పుడు కూడా కొనాలనుకున్న కారు కూడా ఇందులో చూస్తున్నా. బట్ ఏంటంటే కొంచెం మంచి రీసెర్చ్ కావాలి. ఇక్కడ 14 ప్రో మ్యాక్స్ కొందామని ఒక బార్గెన్ చేశాను. 14 ప్రో మ్యాక్స్ 512 GB €200 పెట్టిండు. సో నేను అడిగాను అన్నట్టు ఇక్కడ మీ లాస్ట్ ప్రైస్ ఏంటిది, నేను కొనాలనుకుంటున్నా, క్యాష్ ఇస్తా అని. వాడేమని చెప్పినంటే 1150 ఈజ్ ద ఫైనల్ ప్రైస్ అని చెప్పిండు. నేను
అంటే చూసా అన్నట్టు వేరే సైట్స్ కూడా, అంటే సైట్స్ అని కాదు, వేరే యాడ్స్ కూడా చూసా. 1000 నుంచి 1100 మధ్యలో వస్తే ఓకే అన్నట్టు ఉంది. సో 1000 తీసుకుంటా నేను ఈరోజు వచ్చి ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు. ఈ రోజు తీసుకుంటా అంటే కొంచెం ఇచ్చేస్తారు. నేను ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తా అంటే, నేను స్టూడెంట్ని, సో నాకు కొంచెం తక్కువ ప్రైస్ కావాలని కూడా కొంచెం అట్లా కొంచెం చెప్తా. కొందరు ఇచ్చేటవాళ్ళు ఇచ్చే ఉంటారు, లేకపోతే లేదు. వాడు ఏం చెప్పినాడు, వాడు కొంచెం వర్క్లో ఉన్నా, నేను తర్వాత చేస్తాను చెప్పిండు. వాడు మళ్ళీ నెక్స్ట్ మెసేజ్, ఇది కంప్లీట్లీ అసలు అన్ఓపెన్డ్, ఇంతవరకు ఓపెన్ చేయాలంట ఫోను, 1100 యూరోస్కి ఇస్తా అన్నాడు. నీకు ఇంక ఇంట్రెస్ట్ ఉందా అని అడిగిండు. ఇంట్రెస్ట్ ఉంది, బట్ ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పాను. వాడు ఏం చెప్పిండంటే, యాక్చువల్ కొత్త ప్రైస్ 1400, అసలు ఓపెన్ చేయలేదు అని చెప్పిండు. నేనేం చెప్పానంటే 1000 యూరోస్ ఈజ్ మై లాస్ట్ ప్రైజ్, అంతకన్నా ఎక్కువ నేను పే చేయలేనట్టు చెప్పా. వాడు 1100 అన్నాడు. వాడు ఏం చెప్పిండంటే మళ్ళీ సేమ్ చెప్పిండు, నేను 1400 ఉన్నా అసలు ఓపెన్ చేయలేదనంటే. నేను తర్వాత బిల్ ఉందా అని అడిగా. బిల్ ఉంది, కానీ నేను బిల్ ఇవ్వలేను, ఎందుకంటే నా యాప్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ ఫోన్లు ఎలా వస్తాయంటే, వాళ్ళు ఈ సిమ్ కాంట్రాక్ట్ ద్వారా కొనుక్కునే ఫోన్లు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొత్త మోడల్ కొనుక్కుంటారు. సో పాత మోడల్స్ వాళ్ళకు తక్కువ ఆఫర్లో వస్తాయి సిమ్ కాంట్రాక్ట్లో. సో ఆ ఫోన్స్ పెడతారు వాళ్ళు, బిల్స్ మనకి ఇవ్వరు, బట్ ఏంటంటే చూపిస్తారు. ఎందుకైనా మంచిది ఆ బిల్స్ అనేది తీసుకొని సేవ్ చేసుకుని బెస్ట్. వాడు ఏం చెప్పి, నేనేం గ్యాంబ్లర్ని కాదు, నేనేం స్మగ్లర్ని కాదు, నేను ఏం చేయను, అది అన్ఓపెన్ చేసిందే, నేను ఒక పర్చేజ్ కాంట్రాక్ట్ రాసిస్తాను నీకు కావాలంటే అని చెప్పిండు. అంత ఓకే. నేనేం చెప్పా అంటే, అంత ఓకే, బట్ నేను 1000 కంటే ఎక్కువ పెట్టలేను అని చెప్పా. ఇక్కడ వాడు నువ్వు 1070 తీసుకోవచ్చు అని చెప్పిండు. ఇక్కడ లాస్ట్కి మళ్ళీ ఇక పెద్ద మెసేజ్ రాసిన అన్నట్టు, ఏంటంటే మీరు నన్ను అర్థం చేసుకోవాలి, నేను 1400కి కొన్నాను, అంత అయితే నాకు ఇంకా లాసే వస్తుంది అని చెప్పిండు. 1070 అంటే ఎక్కువ అనిపించింది, అందుకని దీన్ని ఏం రిప్లై ఇవ్వలేదు. సో ఇక్కడ ఇంకో ఫోన్ కూడా తీసుకుంటే, ఇది కూడా 14 Pro Max 512GB, బట్ ఇది ఓపెన్డ్, ఇది ఒక 6-7 months ఓల్డ్ ఫోను. ఇక్కడ అడిగిండు, ఇక్కడ వాడు 1000 పెట్టిండు, 900 అన్నాడు. నేనేం చెప్పానంటే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత, అన్నీ ఉన్నాయని అడుగుతా, వాడు ఇంకా సరిగ్గా రిప్లై ఇవ్వలేదు. అంటే నామకే వాస్ రిప్లై ఇచ్చాను, 80 ఫార్ట్కి అడిగినా వాడు ఏం రిప్లై లేదు, కానీ ఫోన్ సెల్ అయిపోయింది. అయితే బేసిక్ ఏం చేస్తానంటే, మా ఊరు దగ్గరలో నేను పోయి కలెక్ట్ చేసుకున్నట్టు చూస్తా. ఎందుకంటే ఫోన్ తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వేరే దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వాడు ఫేక్ ఫోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే సేమ్ డూప్లికేట్ ఫోన్స్ వస్తున్నాయి. ఆ ఫోన్ పంపించినా మనకు కొన్ని రోజులు వాడేదాకా అర్థం కాదు డూప్లికేట్ ఒరిజినల్ ఫోన్ అనేది. సో నా దగ్గరలో ఒక 30-40 కిలోమీటర్స్ దగ్గర రేడియస్లో చూస్తా. సో ఇక్కడ పెట్టుకుంటా రేడియస్, ఇక్కడ గెల్సెన్కిర్షన్ 20 కిలోమీటర్స్ పెట్టుకుంటా. సో దగ్గరలో చూస్తా, పోయి నేను దాన్ని ఇన్స్పెక్షన్ చేసుకొని తెచ్చుకుంటా. ఫోన్ ఫస్ట్ నేను పోయి, ఒకవేళ నేనైతే ఇప్పటికి చాలా ఫోన్లు కొన్నా, నేనైతే ఏం చెప్తా అంటే, ఫస్ట్ పోయిన వెంటనే ఆ ఫోన్ వెయిట్ ఎంత, ఆ వెయిట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకుంటా. కొన్ని డూప్లికేట్ ఫోన్స్ లైట్ వెయిట్ ఉంటాయి. తర్వాత దాని ఐఎంఐ నెంబర్ చెక్ చేసుకుంటా. మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఇక్కడ ఇది వెబ్సైట్, ఇక్కడ ఐఎంఐ నెంబర్ కొడితే అది ఫేక్ ఫోనా లేకపోతే దొంగ ఫోనా అని తెలిసిపోతుంది. కొట్టి ఇక్కడ చూస్తే చెక్ చేస్తానట్టు అదేం ఫోను, దాని స్టేటస్ ఏంది, ఎవరైనా కంప్లైంట్ చేసిర్రా, లేకపోతే బ్లాక్ లిస్ట్ ఉందా అని చెక్ చేస్తుంది. ఇక్కడ చూపించింది మనకు ఐఎంఐ నెంబర్, ఇది 13 Pro Max, కరెక్టే, సీరియల్ నెంబర్ ఓకే కరెక్టే. సో ఇది నేను ఫైండ్ మై ఫోన్ ఆన్ చేసుకోలేదు, ఓకే, ఇది ఓకే, సిమ్ లాక్ స్టేటస్ అన్లాక్డ్, బ్యాక్ లిస్ట్ స్టేటస్ అనేది ఉంది, ఇది సో క్లీన్ ఉంది. సో ఇది మంచి ఫోన్ అర్థం చేసుకోవచ్చు. అండ్ వాడు కొందరు ఏం చెప్తారంటే, నేను మొన్నే కొన్నా, లేకపోతే ఇప్పుడు కొన్నా, లేకపోతే 2 months అంటే ఎక్కువ 2 years బ్యాక్ కొని కూడా మొన్నే కొన్నా, అట్లా అబద్ధం చెప్తారు. సో దానికోసం ఏం చేయాలంటే, మన యాపిల్ స్టోర్కి వెళ్ళి, యాపిల్ స్టోర్ ఇక్కడ చెక్ కవరేజ్ apple.comకి వెళ్ళి, ఇక్కడ మనం సీరియల్ నెంబర్ కొట్టాలి. నేను ఈ లింక్స్ అన్ని మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే వాడుకోండి, 100% ఫ్రీ. సో ఇది చెప్తాను, మనం ఇది ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు ఇది కవరేజ్ ఉందా లేదా, కొందరు ఏంటంటే 3 years 4 years కవరేజ్ తీసుకుంటారు ముందే. సో ఇది కవరేజ్ 1 year తీసుకుని ఉంటున్నాడు. నేను కూడా ఈ ఫోన్ అందులోనే కొన్నాం. సో కాకపోతే వాడు కొన్నాడు, కానీ నేను ఓపెన్ చేయలేదు, నేను ఓపెన్ చేసా. వాడు 5 months వరకు ఓపెన్ చేయకుండా ఉంచుకున్నాడు. నేను కొనుక్కొని నేను ఓపెన్ చేసుకున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఒకటి. ఇక్కడనే కాదు, మన ఇండియాలో కూడా ఇప్పుడు క్విక్కర్ లేకపోతే OLX ఉన్నాయి, అట్లా కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ వాడుకోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి, మంచి బార్గెన్ చేసుకోవాలి, దగ్గర ఉండి చూసుకోవాలి. అక్కడ కార్లు అయితే కొంచెం మాఫియా నడుస్తుంది, ఇక్కడైతే కొంచెం నీట్గానే ఉంటుంది అనుకుంటాం. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన అనుకుంటున్నాను. సో మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్. Thank you for your smile.